హైదరాబాద్ లో ఒకే రోజు 3 హిట్ అండ్ రన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. 3 ఘటనల్లో 3 చనిపోయారు. హైదర్ షా కోట్లో రిటైర్డ్ ఆర్మీ జవాన్, కొండాపూర్లో వనపర్తి జిల్లాకు చెందిన వ్యక్తి, బాలాపూర్ ఘటనలో మరొకరు చనిపోయారు. హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారుతో పలు వాహనాలను ఢీకొట్టాడు డ్రైవర్. కారు పల్టీ కొట్టగా అందులో బీర్ సీసాలు బయటపడ్డాయి. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ కొండాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీఓ ఆఫీస్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన వెహికల్ ముందు వెళుతున్న 2వీలర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. మృతుడు వనపర్తి జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాసులుగా గుర్తించారు పోలీసులు. 2వీలర్ నడుపుతున్న శివ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. గాయపడిన శివను ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మహేంద్ర థార్ వెహికల్ నడిపిన వ్యక్తి నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు. హైదరాబాద్ లో యువకులు రెచ్చిపోయారు. కారుతో రాంగ్ రూట్లో వెళ్లి బీభత్సం సృష్టించారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఢీకొట్టడంతో ఆయన స్పాట్లోనే చనిపోయారు. అక్కడితో ఆగకుండా ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ వాకింగ్ చేస్తున్న మరో 4గురిని ఢీకొట్టారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో 5 యువకులు ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 5 గంటలకు కారు బీభత్సం సృష్టించింది. నార్సింగ్ పిఎస్ లిమిట్స్ లోని హైదర్ షా కోర్ట్స్ లో మహేంద్ర ఎక్స్యూవీ కారు ఆపోజిట్ లో రావడం 5 మద్యం మత్తులో కారు నడుపుతూ ఒకరి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ప్రస్తుతం మనము ఘటనా స్థలం వద్ద ఉన్నాము. ఇది నార్సింగ్ పిఎస్ లిమిట్స్ లోని హైదర్ షా కోర్ట్. తెల్లవారుజామున 5 గంటలకు అత్యంత వేగంగా మహేంద్ర ఎక్స్యూవీ కారు ఎదురుగా ర్యాష్ డ్రైవింగ్ పాల్పడుతూ ఎదురుగా రావడం, తర్వాత మరోవైపు ఎటువైపు నుంచి కూడా హోండా సిటీ స్ప్లెండర్ బైక్ మీద వస్తున్న భారత జవాన్ మరొక వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో భారత జవాన్ రవీందర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరొక 4గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మీరు ఎన్ని గంటలకు కాల్ చేశారండి పోలీసు వాళ్ళకి? తర్వాత అంబులెన్స్ కి ఎన్ని గంటలకు వచ్చి? స్పాట్ లో జరిగిన చాలా పెద్ద సౌండ్ వినేసరికి మేము వాకింగ్ బయలుదేరదామని బయటకు వచ్చాము. అప్పటికే ఇన్సిడెంట్ జరిగింది. సుమారుగా 5-5:30 ప్రాంతంలో ఇది జరిగి ఉండొచ్చు. కారు చాలా స్పీడ్ గా అపోజిట్ డైరెక్షన్ లో వచ్చేసి 2 2వీలర్స్ ని కొడితే వాళ్ళు లెగ్స్ కూడా డ్యామేజ్ అయ్యి వాళ్ళ ఇంజురీ ఉండింది. ఇక్కడ ఏదైతే ఒక రిటైర్డ్ ఆర్మీ అని చెప్తా ఉన్నారు, మరి వాళ్ళ వివరాలు ప్రత్యక్షంగా మాకు తెలియకపోయినా అతను స్పాట్ లోనే అసలు కదలలేని పరిస్థితుల్లో ఉండే. అంబులెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేశారు. 2 ర్యాపిడో ప్లస్ దాని యొక్క పైలట్ 2 వాళ్ళు కొద్దిగా వాళ్ళ బాడీ పార్ట్స్ ఇంజురీ అయినట్టుగా తెలిసింది. ఏమంటే వాళ్ళని అంబులెన్స్ లో పంపించాము. ఇతను కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అప్పటికే పరిస్థితి ఉండింది. ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్లు, తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఆర్మీ స్కూల్ సంబంధించి ఉన్నట్లయితే కొద్దిగా జాగ్రత్త చేసుకునే పరిస్థితి ఉంది. ఇదైతే చాలా విచారణకరం. మేము ఊహించుకోలేదు ఇటువంటి రెసిడెంట్ ఏరియాలో ఇంత పెద్ద రాత్రి టైంలో వాళ్ళు ఏ పరిస్థితుల్లో డ్రైవింగ్ లో తెలియదు, కానీ అసలు మేజర్ గా అంత పెద్దది ఈ ప్రాంతంలో ఈ మధ్యలో జరిగినట్టుగా అయితే. TS07 JS 0407 క్రాంతి బాబు ఓనర్ గా తెలుస్తోంది. ఇతను శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీకి చెందిన మహేంద్ర ఎక్స్యూవీ కార్. సో రాంగ్ రూట్ లో వచ్చి ఆర్మీ జవాన్ ఢీ కొట్టడం, తర్వాత మరొక బైక్ ను ఢీ కొట్టడం. ఇందులో 4గురిలో ఆర్మీ జవాన్ రవీందర్ మృతి చెందాడు. మరో 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే వారిని ప్రైవేట్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేశారు. మరొక బైక్ పైన ప్రయాణిస్తున్న ర్యాపిడో ఎవరైతే ఉన్నారో అందులో 2 కూడా ఉన్నారు. అందులో ఒకరికి లెగ్స్ కూడా ఇంజురీస్ అయ్యాయి. తర్వాత మొత్తంగా 3గురికి కూడా తీవ్ర గాయాలే తెలుస్తుంది. సో మద్యం మత్తులో నిర్లక్ష్యంగా రాంగ్ రూట్ లో కారు నడుపుతూ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా హైదర్ షా కోర్టు స్థానికులు మాత్రం ఎంతగానో కలిసివేస్తుందని చెప్పాలి. తీవ్ర విషాదమైన ఘటన. ఎందుకంటే స్థానికంగా ఇది ఆర్మీ ఏరియాకి సంబంధించింది, రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రావాల్సి ఉంటుంది. అలాగే ఈ కాలనీకి సంబంధించి ఈ రోడ్డు ఎక్కడైతే నిర్మాణం చేశారో ఇక్కడ కూడా ఫుట్ బ్రేక్ ఎక్కడైతే బ్రేక్ వేసే అక్కడైతే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుందని స్థానికులు చెప్తారు. సో ఓవరాల్ గా మాత్రం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదర్ షా కోర్టులో మహేంద్ర ఎక్స్యూవీ కారు తెల్లవారుజామున బీభత్సం సృష్టించడం, ఇందులో రవీందర్ అనే భారత జవాన్ మృతి చెందడం, మరొక 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజారామేశ్వర, కిరణ్, NTV, హైదరాబాద్.